మా తరపున క్షమాపణ అడుగుతున్నాను చెప్పింది తప్పించి నేను ఆ డబ్బులు రిఫండ్ ఇస్తున్నాను, నేను సంపాదించుకున్నాను, 1000 కోట్లు వెనకేసుకున్నాను, వెనక్కి వేసుకున్న ఒక పావులను ఒక 10 పైసల భాగం నేను వాళ్ళకి ఇచ్చి నేను చేసిన తప్పు నేను సర్దిద్దుకున్నాను అని చెప్పి ఆమె వీడియోలో చెప్పింది సార్. చెప్పలా విలేకరులు మీ బోటి విలేకరులు ఏమైనా క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ముందుగా ప్రమోట్ చేయను కదా అంటాం సార్. చేసిన తప్పు పరిస్థితి ఏంటి? అదే చేసిన తప్పు పరిస్థితి ఏంది? ముందు తెచ్చుకున్నారు కదా ముందు సార్ పశ్చాత్తాపం అంటే చేసిన ఆమె తరపున ఎవరైతే ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, ఆమె తరపున మోసపోయింది ఎవరంటే ప్యూర్లీ చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలు మోసపోయారు సార్. ఎందుకంటే ఈమె జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవరు. ఈమెం చేసింది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సో ఈమె వైఎస్ఆర్సీపీ కోసం ప్రచారం చేసింది. వాళ్ళ నాయకులు ఏమో కరెక్ట్గా నమ్మారు. ఈమె ఆ రోజు చెప్పిన మాటలు నమ్మి చాలా మంది వైఎస్ఆర్సీపీ సామాన్యులు, కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళని నమ్మి ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సార్. అంటే వీళ్ళని నమ్మి మోసపోయింది ఎవరు? ముఖ్యంగా మోసపోయిన వాళ్ళలో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు సార్. మరి ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎవరు న్యాయం చేస్తారు?